నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి. సార్, ఆడవాళ్ళకి ఇంటా బయట ఎక్కడైనా పూర్తి రక్షణ ఉందా అని అంటే అది ప్రశ్నార్థకమే సార్. ఇది అంటే ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇంట్లో అయినా కానీ, తన పరిసర ప్రాంతంలో, చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కానీ, వర్క్ ప్లేస్లో కానీ, జర్నీ చేస్తున్నప్పుడు కానీ, ఎక్కడ చూసుకున్నా హెరాస్మెంట్ అయితే ఉంది సార్. అది ఖచ్చితంగా దీన్ని కొన్ని అయితే ప్రతిఘటించే పరిస్థితి ఉంటుంది, కొన్ని ప్రతిఘటించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని ఎంతో కొంత తల ఉంచుకునే పరిస్థితి ఉంటుంది. అంటే మరీ రాకాసుల్లాగా మీద పడిపోతే అప్పుడు చూద్దాంలే అన్న పరిస్థితుల్లో కూడా కొంతమంది ఆడవాళ్ళు ఆలోచిస్తుంటారు. పసిపిల్లలకు కూడా రక్షణ లేదు. ఆడపిల్లలకి చూస్తూనే ఉన్నాం కదా ఎప్పటికప్పుడు. రేపు పసిపిల్లలని కాదు, పండు ముసలికి కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఇట్లా అసలు మానసిక శాంతి ఉండదు. ఆఫీస్కి వెళ్ళాలి అని అంటేనే బెంగగా, భయంగా, వాడు ఏం మాట్లాడతాడో, ఎట్లా ఫ్లర్ట్ చేస్తాడో, లేకపోతే ఇట్లాంటి భయంతో ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి సార్? ఏంటి మాకు రక్షణ? రక్షణ అనేది స్త్రీ అంటే ఆడది, స్త్రీ, అబల, లేకపోతే ఇప్పుడు ఇంకా ఆడది అనగానే అబల అనేది ఇంకా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పూర్తిగా అందరికీ వర్గీకరించేశారు అది. కానీ రక్షణ అనేది అన్ని చోట్ల అలాగే ఉంది. ఎవరిని మనము తక్కువగా అనడానికి లేదు. అందులో విపరీతంగా ఎక్కువ దాని మీద ప్రభావం ఆడవాళ్ళ మీద ఎక్కువగా ఉంది. అందులో మరీ ఇప్పుడు చిన్నపిల్లల మీద రీసెంట్గా వరంగల్లోనే ఒక 12 ఏళ్ల అమ్మాయిని చేసి మేడం 4 ఫ్లోర్ల దాంట్లో ఇది మనం బాధేస్తుంది, భయం వేస్తుంది. చిన్నో చితుకో ఇటువంటి ఫిజికల్ హెరాస్మెంట్స్ అయితే చూపుల ద్వారానో, మాటల ద్వారానో, చర్యల ద్వారానో ఫేస్ చేస్తూనే ఉన్నారు. సరే, ఒకటే పైశాచిక ఆనందం సునకాలతో పోలుస్తారు. అట్లా చూసుకున్నంత మాత్రాన పెద్దగా వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. చూడగా ఏదో ఒక రోజు ఆ స్థితి ఏదైతే ఉందో, మానసిక స్థితి ఇక తట్టుకోలేక దాన్ని ఏదో రకంగా అలా వ్యక్తపరచడం అనేది చాలా దారుణంగా. అది ఇప్పుడితే కాదు, త్రేతాయుగం నాటి అంటే రావణాసుడి దగ్గర తీసుకుంటే సీతాదేవి, అలాగే ద్వాపరయుగంలో ద్రౌపది, అక్కడ అరణ్యవాసంలో ఉన్నప్పుడు వస్తాడు, అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కీచకుడు, అరణ్యవాసంలో ఉన్నప్పుడు దుశ్శల భర్త, అంటే ఇలా జయద్రథ. అంటే యుగాలు మారుతున్న ఇక్కడ అంటే మరి ఆ అబలత్వం, స్త్రీకి మాత్రమే ఎందుకు ఈ వివక్ష అంటే ఒకటి, ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్కలాగా చెప్తుంటుందమ్మా. ఆత్మ అనుభవం కోసం శరీరాన్ని తీసుకుంటుంది. ఇందులో చాలా రకాలు. అంటే ఇది కంపల్సరీ ఆత్మ పొందాల్సిన అనుభవం ఏం కాదు. వంచింపబడడం, వేధింపబడడం అనేది ఆత్మ కోరుకోదు. ఇది శరీరానికి సంబంధించిందే, ఆత్మకు సంబంధించింది కాదు. ఆత్మ అనుభవాలు ఏం కోరుకుంటుంది అంటే ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం, ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన. ఒక తల్లిగా 10 మంది పిల్లలకి జన్మనిచ్చి వాళ్ళని తీర్చిదిద్దడం, ఇవన్నీ కూడా ఆత్మ కోరుకునే అనుభవాలు. ఇది కేవలం శరీరానికి సంబంధించే. ఇది పూర్తిగా అలౌకికమైనటువంటి ఆనందం. ఇక ఇందులో ఒకసారి దిగితే, ఒక అనుభూతిని పొందితే ఇది ఇక జన్మలో వచ్చేస్తుంది అనడానికి ఏమీ లేదు. ఇది కేవలం శరీరానికి సంబంధించినటువంటి వాచ్. శరీరానికి సంబంధించినంత వరకు ఇది మనం తినేటువంటి ఆహారం, ఏదైతే నీచమైనటువంటి పదార్థాలు మనం తింటామో అది మనలో ఆ నీచత్వాన్ని తీసుకొచ్చేస్తుంది. మన అవతల వాడిని తినేది మనం ఆపలేం కదా సార్. మాకు రక్షణ కావాలి, మేమేం చెయ్యాలి? అదే ఇక్కడ ఏంటంటే ఏ తల్లి కూడా తన బిడ్డ అలా అయిపోవాలని పెంచదు. అందుకని చాలా జాగ్రత్తగా ప్రతి తల్లి కూడా తన బిడ్డకి ఏం పెడుతుందో చూస్తే రేపొద్దుట నీ బిడ్డ ఇంకొక తల్లి కడుపు కోతకి కారణం కాకూడదు. కూడా ఇది అంటే మనం యూనిటీగా అందరం ఆలోచిస్తే తప్ప ఇది రాదమ్మా. ఇప్పుడు మ్యాక్సిమం మనం చూస్తున్నాం, ఇలాంటి నీచమైనటువంటి బుద్ధులు ఉన్నవాళ్ళు తినే ఆహారాలను గమనించండి. బాగా వాడి మనసు మీద, వాడి బిహేవియర్ మీద, టోటల్ వ్యవస్థ మీదమ్మా. అంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు, నేను శాకాహార జగత్తు గురించి మాట్లాడతాను. శాకాహార జీవులు ఏవి కూడా ఇలాంటి క్రూరత్వానికి, మృగత్వానికి చాలా రేర్ కదా, చాలా తక్కువ.
ఎక్కడో అది ఎంతో ఇది ఉంటే తప్ప దాని ప్రభావం అంటే ఈవెన్ నాన్ వెజ్ అని కాదు సార్, వెల్లుల్లి ఉల్లి కూడా చాలా ఇంపాక్ట్ 100%. అందుకనే సాత్విక గుణం ఆధ్యాత్మిక చింతన అన్నప్పుడు అవి ప్రధానంగా కొన్ని పదార్థాల్లో మాత్రమే వాడతారు, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు రెగ్యులర్. ఇప్పుడు అది రెగ్యులర్ అయిపోయింది. మ్యాక్సిమం మీరు ఏదైనా మసాలా కూరలు ఉల్లి వెల్లుల్లి వేస్తే తప్ప వీటికి అది రాదు అనేది ఇది ఎక్కడుంది అంటే కొన్ని పదార్థాలకి, అన్నిటికీ కాదు. ప్రత్యేకంగా పర్వదినాల్లో మాత్రమే వాటిని వాడుతుంటాం. కానీ ఇప్పుడు అది నిత్యకృత్యం అయిపోయింది. దానివల్లే మనుషుల్లో మార్పు వస్తుంది. సో దాన్ని మార్చుకోవాలి, దాన్ని మార్చాలి. అప్పుడు అందుకనే చిన్న పిల్లల దగ్గర నుంచి మనకి విద్యా వ్యవస్థలో కొన్ని మాటలు మంత్రాల్లో వాళ్ళకి ఆయుధాలను నేర్పించేస్తే అది వాళ్ళకు ఒక రక్షణ కవచంగా ఏర్పడుతుంది. నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్గా నేను చెప్పేది ఏంటంటే, నీ ఆరా బలంగా ఉన్నప్పుడు ఒక పెద్ద ప్రమాదం అంటే ఒక కొండ కింద నువ్వు ఉన్నావు, కొండ పైన బ్రేకులు ఫెయిల్ అయి వస్తున్నటువంటి లారీ లేకపోతే సంథింగ్ ఒక వెహికల్ నిన్ను ఎలా అయితే గుద్దటానికి దగ్గరకు వస్తుందో నువ్వు గమనించే స్థితి, నీ ఆరా బాగుంటే అది నిన్నేమీ చేయదు. నీ పక్క నుంచి వెళ్ళిపోవడం కానీ పక్కకు వచ్చి తిరగబడిపోవడం కానీ జరుగుద్ది. నీ ఆరా బలహీనంగా ఉంది అంటే అవతల వాడు నీచమైన పదార్థాన్ని తింటున్నాడు, నువ్వేమైనా మంచి పదార్థం తింటున్నావు, సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అందుకని కనీసం నువ్వు రక్షించుకోవాలంటే నువ్వు తినేది మంచిదై ఉండాలి కదా. అందుకని ఏంటంటే నువ్వు శాకాహారం తింటూ మంచి ఆహారాన్ని తింటూ మంచి సాధన చేసుకుంటా. అందుకనే నేను పిల్లలకు నేర్పిస్తుంటాను, అభయం మిత్రాత్ అభయం అమిత్రాత్, మిత్రుల దగ్గర నుంచి నాకు అభయం కావాలి, అమిత్రుల దగ్గర నుంచి కూడా కావాలి, మిత్రుడు కానివాడు అభయం జ్ఞాతాత్, జ్ఞాతుల దగ్గర తెలిసిన వాళ్ళు, అభయం అజ్ఞాతాత్ పరోక్షాతాత్. ఇప్పుడు మీరు ఇలాంటి యాక్సిడెంట్ లాంటి పరోక్షంగా ప్రత్యక్షంగా అభయం దివానః, అభయం నక్తం అంటే చీకటి, అభయం దివానః చీకటిలో నాకు అభయం కావాలి, వెలుతురులో నాకు అభయం కావాలి. సర్వాదిశో మమ మిత్రం భవంతు, అన్ని దిశల నుంచి నాకు మిత్రత్వమే ఉండాలి తప్ప శత్రుత్వం ఉంటుంది. ఒకసారి అది ఆర్డర్లో ఒకసారి చెప్పండి. అభయం మిత్రాత్, అభయం అమిత్రాత్, అభయం జ్ఞాతాత్, అభయం పరోక్షాత్, అభయం నక్తం, అభయం దివానః, సర్వాదిశో మమ మిత్రం భవంతు. చిన్నది చక్కటి శ్లోకం. ఇది ప్రతిరోజు పిల్లలతో నేర్పించండి. చుట్టుపక్క మంత్రం, వేదం చెప్పిందంటే మంత్రం, వేదంలో ఉన్నది మాత్రమే మంత్రం. ఇది మనం ప్రతినిత్యం పిల్లలతో నేర్పిస్తే వాళ్ళ చుట్టూ ఒక అద్భుతమైనటువంటి ఆరా వస్తుంది. అలాగే పొద్దుటే స్నానం చేసిన వెంటనే సూర్యుడికి ఎదురుగుండా నిలబడి గుంజిళ్ళు తీయించండి, మూలాధార బలపడుతుంది. ఎప్పుడైతే మూలాధారం బలపడిందో వాళ్ళకి ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది, అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించే జ్ఞానం వస్తుంది. అది మనకి చిన్నపిల్లలు చెప్పడానికి అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళు అవతల వ్యక్తిని ప్రతిఘటించడానికి అవకాశం ఉంటుంది. సంథింగ్ ఏదో ఒక నాలెడ్జ్ వస్తుంది. అదే పెద్దవాళ్ళు అంటే ఎక్కువ మాట్లాడక్కర్లేదమ్మా, వాదనలు ఏం పెట్టుకోక్కలే, కరెక్ట్గా స్ట్రైట్ పాయింట్ సూట్గా ఒక్క మాట మాట్లాడితే అవతల వాడికి అర్థం అవ్వాలి. నీ దగ్గరకు వస్తే నీ ఆరా తగిలిన వెంటనే అమ్మో అని భయపెట్టి పారిపోవాలి. అది మూలాధారం బలంగా ఉండాలి. మనం అవతల వాడికి ఎప్పుడు లొక్కుతాం, మన మూలాధారం బలహీనమైనప్పుడు. లేకపోతే మనకి మూలాధార బలహీనం మనలో ఉన్నటువంటి కోరికలు నీచంగా ఉన్నప్పుడు అవతల వాడు ఎందుకు మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తాడు. అంతే. ఇది మన అవతల వ్యక్తినే మనం అక్కర్లేదు. కరెక్ట్, రెండు చేతులు ఉంటాయి అంతే. అందుకని ఏంటంటే మనల్ని మనం బలోపేతం చేసుకుంటే, మనలోంచి ఎలాంటి వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీస్ బయటకు వెళ్లకుండా మనం ఆపగలిగితే, మనం అద్భుతమైనటువంటి శక్తితో, కాస్మిక్ ఎనర్జీతో, పాజిటివ్ ఎనర్జీతో ఉంటే ఎవ్వరూ కూడా మిమ్మల్ని అలా టచ్ చేయలేరు, చూడలేరు. నా చూపు మీ వైపు ఉందంటే మీలో ఏదో ఒక బలహీనత ఉంది. నాలో బలహీనత ఉంది, నేను బలహీనున్నే, అట్రాక్ట్ అయింది. సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అదొద్దు, అలా ఉండొద్దు. మంచి సమాజం కావాలనుకున్నప్పుడు మంచి ఆహారం, మనం తినే ఆహారమే మన మనసు అవుతుంది. ఆ మనసు నిన్ను బలహీనమన్నా పరుస్తుంది, లేకపోతే నిన్ను బలోపేతమైన చేస్తుంది. బ్యూటిఫుల్ సార్, చాలా బాగా చెప్పారు. ఖచ్చితంగా ఇట్లా ఇది సంపాదించి పెట్టుకోవాలి మనం, మనకు అవసరమైనప్పుడు దాని అంతటా అదే డిపాజిట్ అవుతుంది. అసలు ఏం ఆలోచించొద్దమ్మా, ఇది చేస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. మీ చుట్టుపక్కల ఎవ్వరు కూడా పిల్లలు పాపం చిన్న పిల్లలమ్మా, అభంశం లేదు, అంత దారుణమా 12 ఏళ్ల పాపని, ఇంత దుర్మార్గమా. చిన్న ఆడపిల్లల్ని చూస్తుంటే చాలా బాగా భయం వేస్తుంది. వాళ్ళకి రక్షణ ఉండాలి. తల్లులుగా మాకు ఇంకా 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 భయంగా ఉంది. స్వామి రక్షణ ఉండాలి అందరి పిల్లలకి అని మనస్ఫూర్తిగా. అంటే నా వీడియోలు పిల్లలకి పంపిస్తే పిల్లలు ఆడుకుంటూ ఈ మాటలు అనుకుంటూ రాత్రి అగ్నిం రాత్రి ఇంద్రం హవాం ఆడుకుంటూ
వాళ్ళకి అంటే నేను నా మేనకోళ్ళకి ఎలా అలవాటు చేశానంటే సూర్యుడు తాత, నీకు ఎప్పుడు భయం వేసినా తాతయ్య అని పిలువు, ఆయన వస్తాడు. అప్పుడు ద్రౌపది పిలిచింది కీచకుడు దగ్గర, ఒక అద్భుతమైనటువంటి శక్తి వచ్చి ఆ చీకటి గదిలో ఆవిడ పంపిస్తుంది కదా మదిర కోసం, పంపించినప్పుడు ద్రౌపదిని రక్షించింది సూర్యుడు. ఒక శక్తిని పంపిస్తాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తులు అడిగే జ్ఞానం నీలో ఉండాలి. అడుగు ఆయన కనిపిస్తాడు. కనిపించని దేవుడు కాదు సూర్యుడు, ప్రత్యక్షంగా మనకి కనిపించే దైవం కాబట్టి అడగండి. అభయం మిత్రాత్, సూర్యదేవ నాకు అభయాన్ని ఇవ్వు, మిత్రుడి దగ్గర నుంచి నాకు అభయాన్ని ఇవ్వు, నేను ఎవ్వరూ మోసం చేయలేదు. అభయం అమిత్రాత్, తెలియని వాడి నుంచి శత్రువు దగ్గర నుంచి కూడా నాకు అభయాన్ని ఇవ్వు అని నోరు తెరిచి చూస్తూ అడగండి. కనిపించే దేవుడు, రాకపోతే నన్ను అడగండి. చాలా చక్కగా వివరించారు సార్. రైట్ సార్, బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. సూర్యోస్మి. సూర్యోస్మి. జై శ్రీ. జై శ్రీరామ్.